ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పోస్టర్ డిజైన్ కదా. సో పోస్టర్ డిజైన్లో పోస్టర్ డిజైన్ ఓకే. పోస్టర్ డిజైన్ అనగానే మనం తీసుకోవాల్సిన సైజ్ ఏంటంటే మినిమం సైజు A3 సైజు. A3 సైజు ఆల్రెడీ తీసుకున్నాం. ఆ, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను ఫ్లయర్కి పోస్టర్కి డిఫరెన్స్. ఫ్లయర్ ఏంటంటే మనకి చిన్న సైజులో ఉంటుంది, మన చేతితో పట్టుకొని చూసేదన్నమాట. పోస్టర్ ఏంటంటే డోర్స్ మీద కానీ లేకపోతే ఎక్కడన్నా ఇండోర్లో లేకపోతే అవుట్ సైడ్ వాల్స్ మీద కానీ షాపింగ్ మాల్స్లో కానీ అది డిస్ప్లే చేస్తారనమాట. సో అది దూరం నుంచి మనం నడుస్తూ చూడాలి కాబట్టి అట్రాక్టివ్గా, లెస్ టెక్స్ట్ అండ్ మోర్ విజువల్, అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా అండ్ బోల్డ్ టెక్స్ట్ తోటి ఉండాలి పోస్టర్, రైట్? సో మనం పోస్టర్ డిజైన్ A3 అండ్ సెట్టింగ్స్ వెర్టికల్. ఓకే. సో దీనికి 0.2 నేను బ్లీడ్ ఏరియా చేశాను. CMYK కలర్ ఇది. ఓకే. రెజల్యూషను 300 పోస్టర్ కాబట్టి. సో క్రియేట్ అన్నాం, వచ్చేసింది పోస్టర్ సైజు. దీనికి ఫస్ట్ మనం గీసుకున్న స్కెచెస్, రఫ్ రెఫరెన్స్ అన్నీ తీసుకొని వద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రెఫరెన్స్ని తీసుకొని వస్తాను, ఏం యూజ్ చేయాలన్నది. సో ప్లేస్. ఓకే. సో నేను దీన్ని తీసుకుంటున్నాను, హోమ్ స్పైసెస్. ఇది మనకి ఏంటంటే ఇది లోగో. ఇది మనం జనరేట్ చేసిందే, కానీ మన ఐడియా బేస్ చేసుకొని జనరేట్ చేసుకోవాలి. ఏఐని యూజ్ చేసి డిజైన్లో మన ప్రాంప్ట్ ఎంత కష్టపడి రాసినా కానీ ఎగ్జాక్ట్ కావాల్సిన అవుట్పుట్ రాదు. ఎందుకంటే దానికి ఏఐకి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది, నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట, టైం వేస్ట్ అవుతుంది, క్రెడిట్స్ అన్నీ లాస్ అవుతుంటాం. అలా కాకుండా మనం కొంచెం ఆర్టిస్టిక్ టాలెంట్, స్కెచింగ్ పవర్ ఉంటే కనుక మినిమం లైన్స్ని మనం డ్రా చేసి ఆ పోజ్ని దాన్ని క్రియేట్ చేస్తే దానికి అర్థమవుతుంది అనమాట. మళ్ళీ అక్కడ మనం 2-3 లైన్లు ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ చేస్తుంది. అలా నేను చేశాను. ఇలా స్కెచ్ని డ్రా చేసుకొని దీన్ని ఇలా జనరేట్ చేసుకున్నాం కదా. సో ఈ ప్యాకెట్ మీద లోగో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకునే. సో ఇది లోగో అనమాట. ఓకే. సో ఇలా చేసుకున్నాం, గుడ్. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అన్నది అవసరం లేదు. సో బ్యాక్గ్రౌండ్ని తీసేద్దాం. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ ట్రేస్లోకి వచ్చి లో ఫిడిలిటీ, హై ఫిడిలిటీ ఉంది. సో మనం లో ఫిడిలిటీ ఫోటో మీద కొట్టాను. సో ఇది ఏం చేస్తుందంటే వెక్టరైజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది వెక్టరే అది జనరేట్ చేసినప్పుడు, కాకపోతే అది ఇమేజ్ ఫార్మేట్లో సేవ్ అవడం వల్ల మళ్ళీ అది JPEG కింద చూపిస్తుంది అనమాట. సో నేను దీన్ని వెక్టరైజ్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో ఇక్కడ మనం నచ్చిన బ్యాక్గ్రౌండ్ అన్నది వేసుకుంటాం అనమాట, రైట్? ఫోటోషాప్లో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎస్, అయిపోయింది. సో మనకి ఏంటంటే ఇది ప్యూర్ వెక్టర్ అనమాట ఇది. ఓకే. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పాండ్ అంటే డ్రా చేసినప్పుడు ఎలాగైతే ట్రేస్ చేస్తామో లైన్ బై లైన్, అలాగా లైన్స్లోకి అది చేంజ్ చేసుకుంటుంది. డన్. ఇవన్నీ లైన్స్ అనమాట. ఓకే. సో నేను డీసెలెక్ట్ చేశాను, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని అన్గ్రూప్ అంటే ఇదంతా పోర్షన్ బై పోర్షన్ అంతా కూడా మనకి అన్గ్రూప్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ వైట్ పోర్షన్ ఇలా సెలెక్ట్ చేసి ఇలా అంటే చూడది కట్అవుట్ లాగా అదంతా మనకు వచ్చేస్తుంది, రైట్? సో మనం దీన్ని డిలీట్ చేసేయచ్చు. డిలీటు. ఇక్కడ మనం ఇలా జూమ్ చేసుకుంటే ఇక్కడ కూడా చిన్న చిన్న పోర్షన్స్ ఉన్నాయి. సో ఇది మళ్ళీ అన్గ్రూప్ అందాం. ఈ పోర్షను అన్గ్రూప్ ఆల్ అంటాను. సో ఈ పోర్షన్ ఇలా తీసేద్దాం, రైట్? యాక్చువల్గా ఇవి ఏంటంటే హైలైట్స్ అనమాట ఇది. ఓకే. అన్నీ కాదు, కొన్ని తీద్దాం, మిగతా హైలైట్స్ కింద ఉంటుంది. ఈ హైలైట్స్ కింద ఉంచేద్దాం. సో దీన్ని కూడా ఇలా తీసేసుకున్నాను. ఎస్, మిగతా అన్నీ ఓకే. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. డిలీట్. కంపల్సరీగా మళ్ళీ వీటిని ఏం చేయాలంటే గ్రూప్ చేసేయాలి, లేకపోతే ఒక్కొక్క పార్ట్ సెపరేట్ వస్తుంటుంది. సో Ctrl+G, గ్రూప్ అయిపోయింది. ఓకే, డన్. ఇప్పుడు నేను దీన్ని కూడా తీసేస్తాను, ఇంకా డన్. సో మనకి ఇక్కడ లోగో ఉంది, మెయిన్ విజువల్ ఉంది. ఓకే. నేను తీసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను.
ఇలా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇలా కట్ చేసినట్టు ఉండకూడదు. ఇలా కట్ చేసినట్టు ఉంటే ఏంటంటే మనం ఇలా పెట్టుకున్నా పర్లేదు. ఓకే, సో ఇలా పెట్టుకుంటే ఏంటి, బయట నుంచి లోపలికి ఇమేజ్ ఇలా వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఇలా మనం పెద్ద చేసుకున్నా కానీ మనం ఈ లోపలికి కింద నుంచి పైకి వచ్చినట్టు ఉంటుంది ఇలాగా కదా. కాకపోతే నాకు ఇంత ఇమేజ్ అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే కంట్రోల్ Z ఇలా పెట్టేసి దీనికి మాస్క్ వేసేస్తున్నాను దీనికి. ఓకే, సో దీన్ని ఏం చేద్దాం, ఎలిప్స్ టూల్ తీసుకున్నాను. ఎలిప్స్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని సో ఇలా మనకి ఎలిప్స్ వచ్చేసింది. ఓకే, అంటే మనం లేయర్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఎలిప్స్, కిందేమో ఆమె ఉందన్నమాట. రైట్, సో దీన్ని ఒకసారి నేను ఇలా పైకి కిందకి ఇలా చేంజ్ చేస్తున్నాను. ఇలా ఉంది అది. ఇలా ఉన్న తర్వాత సో నేను ఏం చేశానంటే ఇప్పుడు చూడండి, దీనికి మాస్క్ వేద్దాం. సో మాస్క్ వేయడానికి నేను ఏం చేస్తాను, ఇలా ఇమేజ్ని ఇలా తీసుకున్నాను, ఇలా 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 తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి నాకు మాస్క్ పడుతుంది అనమాట, అంటే ఇలా కట్ అవుతుంది. సో మాస్క్ వేయాలంటే షేప్ లేయర్ని పైకి పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. షేపు అంటే మనం డ్రా చేసిన పైన పెట్టుకోవాలి. ఈ కింద ఏంటంటే మన ఇమేజ్ ఉండాలన్నమాట. ఇప్పుడు రెండింటిని ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి మేక్ క్లిప్పింగ్ మాస్క్ అనాలి. సో మనకి మాస్క్ అయిపోయింది. సో ఇదనమాట. దీంట్లో మనం కావాలనుకుంటే ఏం చేయొచ్చు, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ మార్చుకోవచ్చు. సపోజ్ నేను ఏం చేస్తానంటే దీన్ని ఒకసారి నేను డూప్లికేట్ చేద్దాం. ఫస్ట్ నేను దీన్ని అయితే రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అంటాను. క్లిప్పింగ్ మాస్క్ అన్నది రిలీజ్ అయిపోయింది. ఓకే, సో దీన్ని నాకు కలర్ ఏదైనా మార్చుతాను, మనకి కొంచెం కనబడుతుంది అట్లీస్ట్. ఓకే, సో దీన్ని కంట్రోల్-C అని కంట్రోల్-Shift-V అంటే మనకి డూప్లికేట్ అయింది. ఓకే, సో ఈ పైదాన్ని ఒకదాన్ని నేను లాక్ చేసేసి విజిబిలిటీ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్. ఓకే, సో క్లిప్పింగ్ మాస్క్ ఏంటి, దీనిపైన ఉండాలి ఇది. ఓకే, ఇది పైన ఉంది. ఎస్, ఈ రెండు మేక్ క్లిప్పింగ్ మాస్క్. క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసుకొని ఆల్రెడీ డూప్లికేట్ చేసాం కదా, సో దీన్ని కిందకి తీసుకొచ్చేస్తున్నాను. సో ఇట్లా అనమాట. నేను ఇందులో నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ని ఇలా వాడుకుంటున్నాను. సో మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కంట్రోల్-G అనేసి గ్రూప్ అయిపోయింది కదా, సో దీన్ని ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా అనేసండి, ఇలా పెట్టేద్దాం. రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఒకసారి కంట్రోల్-S డౌన్లోడ్స్, ఇక్కడికి వెళ్తుందా పోస్టర్ డిజైన్, డెస్క్టాప్ మీద తీసుకుంటున్నాను, పోస్టర్ డిజైన్, ఎస్, సేవ్. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన టెక్స్ట్ని తీసుకునేద్దాం. ఇదంతా టెక్స్ట్. సో పోస్టర్కి ఏంటంటే ఇంతంత టెక్స్ట్ ఉండదు జనరల్గా. రైట్, ఇందులో కావాల్సినవి కొన్ని మనం తెచ్చుకుందాం, మిగతాది అవసరం లేదు. ఓకే, హోమ్ టు యువర్ హార్ట్, ఫ్రమ్ అవర్ హోమ్ టు యువర్ హార్ట్ ప్రీమియం, ఎస్, మెయిన్ హెడ్లైన్ హోమ్ స్పైసెస్. ఎస్పెషలీ ఏముంది ఇందులోంచి మనకు కావాల్సింది క్యాచీగా ఉన్నది ఒకటి తీసుకుందాం. సో నేను ఇక్కడ ఇందులో నుంచి ఏమి ఎవ్రీ పించ్ టెల్స్ ఎ స్టోరీ, సో ఇది నేనేం తీసుకోవట్లేదు. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది కదా, ఇక్కడికి వచ్చేసి నేను మన ఓన్గా టెక్స్ట్ అన్నది నోట్ ఇస్తున్నాను. నేను మై ఫేవరెట్ చాయిస్, ఎందుకంటే అది ఇచ్చిన దానికంటే మనయే బెటర్గా ఉంది. మై చాయిస్, మై ఫేవరెట్ చాయిస్, మై ఫేవరెట్ అవసరం లేదు, మై చాయిస్, మై చాయిస్ ఫర్ మై ఫ్యామిలీ. రైట్,
మై చాయిస్ ఫర్ మై ఫ్యామిలీ. డన్. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టి వదిలేద్దాం. తర్వాత మనం దీన్ని ఆ కలర్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇందులో నాకు ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉంది కొంచెం, ఆ టెక్స్ట్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఏం చేద్దామంటే ప్రీమియం హోమ్ మేడ్ స్పైసెస్ మోడల్ ఇదంతా అవసరం లేదు. ఇంకా మెయిన్ హెడ్లైన్ పెట్టేసాం కదా, ప్యూర్ ఇండియన్ ట్రెడిషనల్ రిసెప్షన్ టేస్ట్ మీరు ట్యాగ్ లైన్. ఎస్, దీన్ని తీసుకుంటాను. ఎస్, కంట్రోల్ సి పెట్టేసి కంట్రోల్ వి, డన్. నెక్స్ట్ మళ్ళీ ఇందులో మనకు కావాల్సిన లైన్ తీసుకుపోదాం, తర్వాత మనం డిజైన్ చేసేసుకుందాం. యూజింగ్ కేర్ఫుల్లీ సెలెక్టెడ్, ఇది అవసరం లేదు. ఫీచర్ సెక్షన్, వై చూజ్ హోమ్ స్పైసెస్ రిప్రజెంట్ హోమ్ మేడ్ ఆర్టిఫిషియల్ కలర్స్. ఎస్, ఇది పెట్టుకోవచ్చు. వై చూజ్ హోమ్ స్పైసెస్, ఇక్కడ నుంచి కంట్రోల్ సి. సో టెక్స్ట్ ఎప్పుడు కూడా మనం ఈ చాట్‌జీపీటీ నుంచి మనం కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి కస్టమర్ ప్రొవైడ్ చేస్తాడు. సో ఇక్కడ మనకి వర్క్ కాబట్టి, అసైన్మెంట్ కాబట్టి మనం చాట్‌జీపీటీని తీసుకుంటాం, లేదంటే కస్టమర్ ఇచ్చింది పెడతాం. దాంతో మనకి ప్రాబ్లమే లేదు. క్రాఫ్టెడ్ విత్ లవ్, మేడ్ ఫర్ ఎవ్రీ కిచెన్. ఓకే, ఎస్, దీన్ని తీసుకుంటున్నాను నేను. కంట్రోల్ సి, ఓకే, ఇది లెంతీగా వచ్చింది, దీన్ని మనం కట్ చేసుకుందాం తర్వాత. ఓకే, డన్. ప్రోడక్ట్ లిస్ట్, అవైలబుల్ ప్రొడక్ట్స్, టర్మరిక్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉంది లిస్టు. సో ఇవన్నీ మనకి ఇంకా అవసరం లేదు. అవి మసాలా అంటే అన్నీ ఉంటాయి. సో ఆటోమేటిక్గా అవైలబుల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ కాల్ టు యాక్షన్ కింద మనకి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి తీసుకుందాం. ఫామ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, హ్యాండ్ పిక్డ్, అవన్నీ ఇచ్చేసాం ఆల్రెడీ. బ్రాండ్ మెసేజ్, బ్రింగింగ్ అథెంటిక్ టేస్ట్, కాల్ టు యాక్షన్. ఎస్, ఇది కావాలి మనకి. సో ఈ టెక్స్ట్ని ఎస్ ఇక్కడ దాకా, ఇందులో నుంచి మనం దీన్ని తీసుకుంటాం. కాంటాక్ట్, ఎస్, ఇక్కడ నేను తీసుకుంటాను. ఎస్, కంట్రోల్ సి, డన్. ఎనఫ్, సరిపోతుంది. సో వీటితో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇలా పక్క పెట్టేసి, దీన్ని ఇలా పెట్టేసి, దూరంగా పెట్టేసి దీన్ని. ఓకే, ఎందుకంటే ఇవి ఈ బ్యాక్గ్రౌండ్లో మనం సెట్ చేద్దాం. ఇది లోగో కదా, అందాక ఇది బయట ఎక్కడ కలిసిపోకుండా ఇక్కడ పెడదాం అందాక. ఎస్, ఓకే, ఇది లోగో. దాని కలర్ అది మార్చుకుందాం, అందాక విజిబిలిటీ ఆఫ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నేను వేసుకున్న రఫ్ దీని ప్రకారం దీనికి గ్రేడియంట్ కలర్స్ తోటి బ్యాక్గ్రౌండ్ అన్నది క్రియేట్ చేస్తాను. అంటే ఇది మసాలా అన్నది జనరల్గా ఏంటి, వామ్నెస్ని క్రియేట్ చేసేది కదా. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ అలాగే క్రియేట్ చేద్దాం. ఎస్, ఇక్కడ కొత్త లేయర్ వేసాను. ఎలిప్స్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఆల్ట్ షిఫ్ట్, ఓకే, పని చేస్తాను నేను ఈ కలర్ కదా వేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్. సో దాన్ని మనం రెక్టాంగిల్ టూల్ తోటి ముందుకు రెక్టాంగిల్ గీసేసి, ఓకే, చేసిన తర్వాత నేను రేడియల్ ఇస్తున్నాను. నేను ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ వేసేద్దాం. రైట్, సో
ఇమేజ్ని లాక్ చేసేద్దాం, ఇక్కడ ఉందాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చేంజెస్ అనేది చేసుకోవాలి. ఇలా ఇలా ఇద్దాం, ఇలా ఇద్దాం. అంటే రెడ్ అన్నది ఎక్కువ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎస్, చిన్న వామ్నెస్ లిటిల్ బిట్ అది. ఓకే, దట్స్ ఇట్. సో ఇలా ఇది బాగానే ఉంది. ఇది సో మనకి ఎల్లో ఉంది చుట్టూ, ఇక్కడ దూరంగా ఏంటంటే మనకి రెడ్ అన్నది ఉంది. ఓకే, డన్. ఓకే, సో ఈ లేయర్ని లాక్ చేసేద్దాం. లాక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే సో దీన్ని కంట్రోల్ ఎస్ కొట్టేసి, సో మై చాయిస్ ఫర్ మై ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ లోగో ఒకటి ఉండిపోయింది కదా, సో దీన్ని తీసుకెళ్ళి పైన వేసేద్దాం. లోగోని మనం పైన ఉంది. సో ఇక్కడ మనకి ఈ లోగోలో ఉన్న కలర్స్ మీదకి ఇది కనబడట్లేదు, అందులో లైట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ లోగో మనకి ఈ కలర్లో ఉంది కదా, సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ కలర్ ప్యాచ్ అన్నది మనం వేయాల్సి వస్తుంది. ఓకే, లైట్ కలర్ ఉంది కాబట్టి. సో దీనికి ఏం చేద్దామంటే ఇందులోంచి ఈ ఈ కలర్ తీసుకుంటాను, ఈ కలర్. సో ఈ కలర్ తీసుకొని మనం ఒక ప్యాచ్ చేసేస్తాను ఇక్కడ నుంచి. సో నేను ఇలా తీసుకుంటాను ఈ కార్నర్ నుంచి. ఓకే, డన్. ఇప్పుడు దీని లోగోని దీనిపైన వేసేద్దాం. ఎస్, కానీ ఎస్ మనం జూమ్ చేసినప్పుడు ఇది ఈ కలర్ ఇది ఓకే. ఈ టెక్స్ట్ అన్నది ఈ కలర్ అన్నది మనకి ఇది కనబడట్లేదు కదా. సో నేనేం చేస్తాను, అక్కడి నుంచి లోగో ఉంది కదా, సో కంట్రోల్ జీ అనేసి గ్రూప్ అని కంట్రోల్ సి తీసుకొచ్చేసి దీన్ని తీసేద్దాం. అంటే ఇమేజ్ అనమాట అది, అందుకది అలా కనబడుతుంది. సో నేను దీన్ని డైరెక్ట్గా ఇలస్ట్రేటర్ ఫైల్ తీసుకున్నాను. సో డైరెక్ట్గా పిఎన్జీసీను జేపీఈలో తీసుకుంటే పిక్సెలేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. లోగో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనం దీనికి తగినట్టుగా నేను ఈ కలర్ అన్నది మార్చుకుంటున్నాను. సో నేను దీన్ని అన్గ్రూప్ చేసేసి సో దీన్ని నేను కలర్ మార్చుతున్నాను. సో దీని మీద ఏముంటుంది, వైట్ బాగానే ఉంటుంది. ఓకే, వైట్ పెట్టేశాను. ఈ స్పైసెస్ ఇవన్నీ సేమ్ ఇలాగే ఉంచుతాను. ఇలా ఉంచేసి దీన్ని అది సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ అనేద్దాం. సరే, గ్రూప్ అయిపోయింది. ఓకే, సో దీన్ని ఒక కార్నర్ పెట్టేద్దాం ఇక్కడ. డన్. ఓకే, ఎస్. సో ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే వ్యూలోకి వెళ్ళి యాక్చువల్ సైజులో చూసుకోవాలి, అంటే ప్రింట్ అయినప్పుడు అది ఎలా కనబడుతుంది అని. ఎస్, బాగానే ఉంది. రైట్, ఒకవేళ కనబడకపోతే కానీ మళ్ళీ ఆల్టర్నేటివ్గా దాన్ని చేంజ్ చేయడం ఏదో ఒకటి చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని తీసుకున్నాను, మై చాయిస్ ఫర్ మై ఫ్యామిలీ. ఓకే, ఓకే, ఇది క్యాప్స్ పెట్టేస్తాను. మై చాయిస్ ఫర్ మై ఫ్యామిలీ. ఓకే, అయితే ఫాంట్ ఇది కాదు. సో ఫాంట్ ఏం చేస్తానంటే దీన్ని తీసుకుందాం, ఇలా పెడుతున్నాను. ఓకే, సో ఇది కొంచెం ఇమేజ్ కిందకి దింపుదాం. ఇలా పెడుతున్నాను, రైట్. సో దీన్ని లాక్ చేసేద్దాం. సో ఇలా సెంటర్ పెడుతున్నాను, లాక్. ఎస్, ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక
ఈమె చెప్తున్నట్టుగా మనం చిన్న ఎయిర్ బబుల్ అంటే వేయచ్చు, కానీ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇంకా పక్కన వేరేది ఏది లేదు కాబట్టి. సో ఆమె చెప్తున్నట్టే ఉంటుంది ఇంకా. సో మై చాయిస్, మై ఫర్ మై ఫ్యామిలీ. దీని టెక్స్ట్ కలర్ ఒకసారి నేను చేంజ్ చేస్తాను. ఇది లైట్ కలర్ కదా, ఎల్లో అన్నది. సో దీని మీద బ్లాక్ లేదా వైట్ బాగుంటాయి, రైట్? వైట్ కంటే నాకు బ్లాక్ అనేది ప్రిఫరబుల్. ఓకే, బ్లాక్ బదులు మనం ఇందులో నుంచే ఐడ్రాపర్తో కలర్ తీసుకొని ఈ ఫుడ్ ప్రోడక్ట్ నుంచి ఇలా తీసుకోవచ్చు, ఫుడ్ కలర్స్. దిస్ ఈజ్ బెటర్. సో అంటే బ్లాక్ మొత్తం వేయడం కంటే ఈ కలర్ అన్నది చాలా ప్రిఫరబుల్. ఎస్, అంటే చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ బ్లాక్ లాగా ఉంటుంది, కానీ బ్లాక్ కాదు. ఓకే, మై చాయిస్ ఫర్ మై ఫ్యామిలీ, డన్. సో నెక్స్ట్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ట్రెడిషనల్. ఎస్, దీన్ని తీసుకొద్దాం. సో నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని ఇంకా మనకి ఏముంది, ఇది ఉంది, ఈ లైన్ ఉన్నాయి కదా. సో దీన్ని ఇలా పెడదాం. ఎంటర్ కొట్టేసి ఎంటర్ పెట్టేద్దాం. సో దీన్ని సెంటర్ పెట్టేద్దాం, సెంటర్. ఓకే, ఫాంట్ చేంజ్ చేద్దాం మళ్ళీ. ఎస్, సో ఎస్, దీన్ని తీసుకుంటాను, ఎందుకంటే బోల్డ్ టెక్స్ట్ అది మనకి విజిబిలిటీ అన్నది బాగుంటుంది. ఇలా పెట్టేసాను. ఓకే, ఫర్ మై ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ట్రెడిషనల్ రిజల్ట్స్ అథెంటిక్ టేస్ట్, రైట్? ఓకే, సో దీన్ని సైజ్ కొంచెం తగ్గిస్తాను. అలా ఎంత ఉంది ఇది సైజు? 66 ఎంత ఉందండి? సరే 60 పెడదాం. ఓకే, 60 పెట్టాను. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ వచ్చింది. ఎస్, ఇలా పెడదాం. లేకపోతే 2 లైన్స్లో పెట్టుకుంటే మనకి ఇది ఇంకా బెటర్గా ఉంటుంది, సింగిల్ లైన్లో సరిపోదు. ఓకే, ఇలా తీసుకుందాం. ఓకే, దీన్ని లెఫ్ట్ అలైన్మెంట్ చూద్దాం ఒకసారి. ఎస్, ఓకే. సో దీన్ని మన పాజిబుల్ బట్టి ప్లేస్మెంట్ అనేది చేంజ్ చేద్దాం, మళ్ళీ మిగతాది ఇవి పెట్టేద్దాం ఫస్ట్. ఓకే, ఇది లాస్ట్ అడ్రస్ డీటెయిల్స్ అది. సో దీన్ని ఎక్కడ పెడదాం అంటే ఇక్కడే పెడుతున్నాను నేను. సో అప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, సో Ctrl+G అన్నాం కదా ఇమేజ్. ఈ ఇమేజ్ని ప్లేస్మెంట్ కొంచెం ఇలా చేంజ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ బోర్డ్ అంత స్పేస్ వస్తుంది. అండ్ సపోజ్ ఇలా పెట్టాం అనుకో దీనిపైన, అంటే దీన్ని ఇలా తీసుకెళ్ళి దీనిపైన పెట్టేద్దాం. ఇలా అంటే దీనికి కొంచెం ఇలా పైకి వస్తుంది అనమాట, ఓవర్లాప్ దగ్గరికి. ఎస్, దిస్ ఇస్ నైస్. సో అలైన్ చేస్తుంటే మనకి ఐడియాస్ అనేది వస్తుంటుంది. ఫస్ట్ మనం చేసాం కాబట్టి మనమే కరెక్ట్ అనుకోకూడదు మళ్ళీ. సో చేంజ్ అవుతుంది, బెటర్గా ఐడియా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అనుకున్నప్పుడు మార్చుకోవచ్చు. ఓకే, సో నేను ఇలా పెట్టాను, ఎందుకంటే నాకు స్పేస్ అనేది కలిసి వచ్చింది. ఈ డిజైన్ మీదకి ఇది ఓవర్లాప్ అయింది, ఇక్కడ నాకు ఇక్కడ స్పేస్ అనేది ఓపెన్ అయింది. ఓకే, సో దీన్ని అందుకే కస్టమర్స్ కూడా మనకి ఏదైనా వర్క్ చేయమని ఇచ్చినప్పుడు వెంటనే అడగరు, మనకి టైం ఇస్తారు. అప్పుడు మనం అన్ని మాడిఫికేషన్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ తీసేద్దాం. ఓకే, డన్. ఓకే, వై చూస్ హోమ్ స్పైసెస్. సో దీన్ని మనం స్పెషల్గా దీన్ని ట్రీట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఈ ఫాంట్ మార్చేద్దాం. ఇది డిఫాల్ట్ ఫాంట్ కాకుండా మనం ఇంకోటి ఏదైనా ఇద్దాం. ఎస్, దిస్ ఇస్ నైస్. అరవింద్ వేరియబుల్ కాన్సెప్ట్. ఇంకేముంది, ఇది బాగానే ఉందండి, దీన్ని తీసుకుందాం. ఎస్, ఇంకొంచెం థిక్ ఉంది, బోల్డ్ ఉంది, రైట్? బ్యాంక్ స్క్రిప్ట్. ఎస్, దీన్ని తీసుకున్నాను. ఓకే, అయితే దీన్ని ఏం చేయాలంటే స్పెషల్గా ట్రీట్ చేయాలి. దీన్ని Ctrl+X కొట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి
కంట్రోల్ వి అని. సో దీన్ని మనం ఏం చేద్దామంటే వైట్ చూసెస్. సో మనం ఈ మెరూన్ కలర్ ఇచ్చాం కదా, ఈ కలర్ మీద ఇది విజిబిలిటీ బాగానే ఉంది, కాకపోతే ఇది ఇంకా కొంచెం డార్క్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని సో దీన్ని ఇంకొంచెం డార్క్ ఇస్తాను. అంటే ఇది డార్క్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనకి ఇది విజిబిలిటీ ఉంటుంది అనమాట. సో నేను ఐడ్రాప్తో ఇలా తీసుకున్నాను. ఎస్, పర్ఫెక్ట్. సో ఇది ఎంత డార్క్ అయితే అంత బాగా కనబడుతుంది అనమాట ఇది, రైట్? ఓకే, డన్. అందుకే ఏంటంటే అప్పుడప్పుడు డెసిషన్స్ అనేవి ఇమ్మీడియట్గా కన్ఫర్మ్ చేసేసుకోకూడదు, మనకి టైం గడిచిపోతే. ఎస్, పర్ఫెక్ట్, రైట్. ఇందాకంటే చాలా చాలా బెటర్ వచ్చింది. ఓకే, కంట్రోల్ లెస్. ఎస్, ఓకే. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని కూడా అలైన్ చేసేద్దాం, దీన్ని. సో నేను ఇక్కడ ఇందాక కట్ చేశాను అది. సో కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. ఎస్, దీనికి ఏం చేద్దామంటే స్పెషల్గా వీడు ఏంటంటే వాళ్ళ ఎందుకు చూజ్ చేసుకోవాలని చెప్తున్నాడు కాబట్టి మనం దానికి తగినట్టుగా స్పెసిఫై చేద్దాం. చిన్న ఏరియాని తీసుకొని దీన్ని ఐడ్రాప్ టూల్తో నేను ఇందులో ఉన్న కలర్స్ని యూజ్ చేస్తాను. ఏం యూజ్ చేస్తానంటే మనం ఈ గ్రీన్ పెట్టుకోవచ్చు, సో లేదంటే ఈ బ్రౌను, రెడ్. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, పెట్టుకోవచ్చు. నేను ఇందులో తీసుకుంటాను. సరే, ఏదైనా కానీ ప్రోడక్ట్ నుంచే కలర్స్ తీసుకుంటే అవి సేమ్ ఫ్యామిలీ కలర్స్ లాగా ఉంటాయి అన్నమాట. మనం వేరే కలర్స్ని బయట నుంచి ఆ బ్లూలు అలాంటివి తీసుకురాకూడదు, బాగోదు. నేను ఈ కలర్ తీసుకుంటాను. ఓకే, ఎస్, ఇలా తీసుకున్నాను, రైట్. సో దీన్ని కంపల్సరీగా మనం వైటే తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని తీసుకొని ఫుల్ వైట్ ఇచ్చేస్తాను. వైట్ ఆర్ మనం ఈ లైట్ కలర్, అంటే అది ఆల్మోస్ట్ వైటే కానీ ఈ కలర్ అనమాట ఇది. ఓకే, సో దీన్ని రైట్స్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. సో మనకి బ్రింగ్ టు ఫ్రంట్ వచ్చేసింది. ఫ్యాంటాస్టిక్, రైట్. సో ఈ సైజ్ దీన్ని లిటిల్ బిట్ ఈ కర్వ్స్ అనేది ఇలా తగ్గిద్దాం. ఎస్, తగ్గించేసాం. సో ఇలా అన్నాను, ఇలా తీసుకున్నాను. ఈ సైడ్స్ కూడా కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఓకే, డన్. ఇప్పుడు రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఎలిమెంట్ ఇచ్చేసి దీన్ని కంట్రోల్ జీ గ్రూప్. అలా ప్రతిదీ కూడా లేయర్స్ ఎప్పటికప్పుడు మనం దానికి సంబంధించిన పోర్షన్స్ అన్ని గ్రూప్ చేసేసుకోవాలి. అప్పుడు మనం ఏదైనా ప్లేస్ చేసినప్పుడు రెండు సెపరేట్ ఉండవు అనమాట. ఈజీగా ఉంటుంది మూవ్ చేయడం, లేకపోతే అన్నీ కలిసిపోతాయి ఎక్కడికక్కడ అనమాట. నేను అన్నీ అలాగే చేస్తాను ఇక్కడ, మీకు ఇప్పటిదాకా నేను చేసినాయని. ఓకే, నెక్స్ట్ హోమ్ మేడ్. సో దీన్ని ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్, ఈ కలర్ మీద ఈ టెక్స్ట్ బాగానే ఉంది, ప్లస్ నేను ఇదే కలర్ తీసుకుంటున్నాను టెక్స్ట్. ఎస్, వచ్చేసింది అది. ఓకే, ఈ రెండు సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అలైన్మెంట్, డన్, వచ్చింది. గుడ్. సో దీన్ని కొంచెం డౌన్ ఏరా కొడతాను. ఓకే, కంట్రోల్ జీ గ్రూప్. చూసా, ఇది ఇలా అనమాట. ఇలా పెట్టుకోవాలి వర్క్ చేసినప్పుడు కూడా లేయర్స్ అనేది ఈజీగా మనకి మూవ్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టుకోవాలి. ఓకే, డన్. సో ఇక్కడ మనకి చిన్న స్పేస్ ఉంది కదా, సో దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ అండి, ఇక్కడికి వస్తాయి. కాల్ టు యాక్షన్ అన్నది మనం దీన్ని చూద్దాం. సో నాకు ఇందులో దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు, దీన్ని మనం ఇక్కడ సెట్ చేయొచ్చు. కాకపోతే ఇది ప్యూర్ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇలా వచ్చింది. దీన్ని మనం ఇలా తీసుకోవాలి. అదర్వైజ్ నేను ఏం చేస్తానంటే ఓకే, ఇది లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చాం కదా. ఓకే, గుడ్, బాగానే ఉంది ఇది. కాకపోతే ఇది స్పేస్ అనేది మనం దీని మీదకి తీసుకొద్దాం, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. సో ఇలా తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం సైజ్ పెద్ద చేసినా ఏం కాదు, ఎందుకంటే దాని మీదకి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. కాకపోతే ఈ టచ్ అవ్వకూడదు, హ్యాండ్స్ మీదకి ఇలా రాకూడదు.
ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ఇలా తీసుకుందాం. ఎస్, దీన్ని మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చేసాయి, లెఫ్ట్. ఓకే, దీన్ని ఈ కలర్ అన్నది ఇది వేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఈ మై చాయిస్ అన్నదాన్ని మనం కిందకి ఇలా పెట్టుకోవచ్చు, స్పేస్ దొరికింది. ఫర్ మై చాయిస్ ఫర్ మై ఫ్యామిలీ. సో నేను దీన్ని ఎంటర్ కొడతాను ఇలాగా. సో సైజ్ అనేది కొంచెం ఇలా పెంచుకోవచ్చు. మనకి ఏంటంటే ఇక్కడ సైజు స్పేస్ ఉంది కాబట్టి దీని మీదకి ఇలా తీసుకోవచ్చు. ఓకే, మై చాయిస్ ఫర్ మై ఫ్యామిలీ. ఓకే, ఎస్. సో అది 66 ఎంత వచ్చింది ఇది. దీన్ని టైప్ చేసేద్దాం, 65 పెట్టేస్తున్నాను. ఓకే, డన్. ఓకే, సో కంట్రోల్ ఎస్. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని తీసుకుందాం. ఎస్, సో దీన్ని ఎంత ఉంది ఇది సైజ్, ఇది 12 ఉంది కదా. సో దీన్ని అట్లీస్ట్ నేను ఒక 18 పెడుతున్నాను. ఫాంట్ అన్నది మార్చేద్దాం. మనం ఈ బ్రాండింగ్ ఏదైనా పోస్టర్స్ కానీ ఏదైనా బ్రాండింగ్ సంబంధించిన వర్క్ చేసినప్పుడు ఎక్కువగా ఫాంట్స్ చేంజ్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, డూప్లికేట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో బ్రాండ్ అంటే ఒకటే ఫాంట్ని, కలర్ థీమ్ని మెయింటైన్ చేయాలి, రైట్. ఓకే, సో దీన్ని తీసుకున్నాను. At home spaces, every blend is carefully prepared and flavors of 2. Yes, this is ఓకే. ఇక్కడ నాకు ఈ ప్లేస్ వచ్చింది. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే ఓకే, పాలిగాన్ షేప్ తీసుకుందాం. పాలిగాన్ షేప్ దీన్ని సర్కిల్ తీసుకుంటాను, రౌండెడ్ రెక్టాంగిల్, లేదా దీనిలో తీసుకుంటాను. సో తీసుకొని ఇలా తీసుకుంటాం. ఓకే, ఇలా తీసుకొని సో దీని కలరు ఎస్ స్కిన్ టోను కలరు తీసుకుంటాను. ఓకే, లేకపోతే ఏం చేద్దామంటే ఈ బ్రౌన్ కలర్ తీసుకుంటాను. ఎస్, అంటే ఆల్మోస్ట్ ఈ కలర్ వచ్చింది అనమాట. అది గ్రీన్ అంటే మళ్ళీ గ్రీన్ అవుతుంది, బాగోదు అది. ఎస్, ఓకే. సో నేను దాని బదులు ఇది తీసుకుంటాను నేను, రైట్. ఓకే, సో డన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే వైట్. సో వైట్ అంటే ఇది ఈ కలర్, ఫుల్ వైట్ కాదు, ఈ వైట్ చూపిస్తుంది, హాఫ్ వైట్ లాంటిది. దీన్ని తీసుకుందాం. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మనం ఏం చేద్దామంటే అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. సో బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, దీన్ని జూమ్ చేసేసి దీన్ని సెంటర్ ఎలిమెంట్ పెట్టేద్దాం. సెంటర్ ఎలిమెంట్, రైట్. ఓకే, నైస్. ఎప్పుడు కూడా ఈ ఎడ్జెస్ అనేవి మనం లిటిల్ బిట్ కర్వ్ ఇస్తే ఏంటంటే బాగుంటుంది, లేదంటే షార్ప్గా ఉన్నట్టు ఉంటుంది. సో మళ్ళీ రెండింటిని సెలెక్ట్ చేసి సెంటర్ ఎలిమెంట్ కొట్టేసాం. ఈ సైడ్ దీన్ని కొంచెం ఇలా తగ్గిద్దాం, మనకి 4 సైడ్స్ తగ్గినట్టు ఉంటే బాగుంటుంది. ఎస్, అగైన్ సెలెక్షన్ సెంట్రల్ ఎలిమెంట్. ఓకే, ఎస్. దీన్ని సెట్ చేసుకొని మనం గ్రూప్ చేసేసాలి, రైట్. కంట్రోల్ G, గ్రూప్ అయిపోయింది, ఫ్యాంటాస్టిక్. సో దీన్ని కొంచెం ఇలా జరుపుకుందాం. ఎస్, దీన్ని ఈ రెండు సెలెక్ట్ చేసుకొని అండ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని
కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కొడుతున్నాను ఇలా. ఓకే, డన్. కంట్రోల్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ అడ్రస్ డీటెయిల్స్ అవి ఉన్నాయి. ఓకే, కాంటాక్ట్ అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. స్మాల్ క్వాలిటీ బ్యాడ్జెస్ ఇవన్నీ హోమ్ మేడ్ ప్రీమియం, రైట్. సో దీన్ని ఇలా సెపరేట్ చేస్తున్నాను ఇక్కడి నుంచి. సో కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి, ఇది సెపరేటు, ఇది సెపరేటు. సో దీన్ని ఇటు సైడు, దీన్ని ఇటు సైడు ఇలా పెడుతున్నాను. ఇది దీని సైజు అండ్ ప్లస్ ఇక్కడ గ్యాప్స్ ఏంటంటే డబుల్ గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్ మనం తీసేద్దాం. ఫస్ట్ ఇవి కూడా తీసేద్దాం. ఇక్కడ ఈ వెబ్సైట్ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం వెబ్సైట్ సింబల్, ఆ గ్లోబ్ సింబల్ కూడా ఐకాన్స్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. అది సో ఇక్కడ ఈ స్పేస్ ఏంటంటే మనకి డబుల్ స్పేసింగ్ ఉంది. ఇది ఇది ఎంటర్ పడదు, మనం డిలీట్ చేయాలి. డిలీట్ అంటే ఆ గ్యాప్ మనకి అవసరం లేని గ్యాప్ మనం తీసేయడం అనమాట. ఇది డిలీట్, డిలీట్. మొత్తం సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ లెఫ్ట్ ఉంది, గుడ్. అగైన్ టెక్స్ట్ ఇందాక నేను టెక్స్ట్ వాడాను, బైన్ స్క్రిప్ట్. ఎస్, దీన్ని తీసుకుంటాను. తీసుకొని దీని సైజు పెంచేద్దాం. 18, 21, 24. ఎస్, దీన్ని ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏంటంటే మనం అడ్రస్ అనేది ఇందులో కలిసిపోతుంది ఇదంతా. సో మనం దీనికి స్పెషల్గా దాన్ని చూపించాలి. సో దానికి మనం సేమ్ ఇదే ఫాంట్ అండ్ ఈ సైజు డిలీట్, డిలీట్, డిలీట్. ఓకే, సేమ్ ఫాంట్ ఇచ్చేద్దాం మరి. సో దీన్ని మనం హైలైట్ చేయాలి. సో హైలైట్ చేయాలంటే ఏంటంటే ఇలా ప్లెయిన్గా ఇలా వదిలేస్తే కుదరదు. సో ఇక్కడ నేను ఏం చేద్దామంటే ఈ బ్లాక్ కానీ బ్లాక్ వద్దు, ఇంకేమైనా కలర్స్. సో నేను ఇక్కడ మనం ఒక ప్యాచ్ చేసేద్దాం. ఓకే, కానీ ఇది ఎక్కడ కూడా మనకి డైరెక్ట్ బ్లాక్ అనేది మనం వాడలేదు. నేను ఒకసారి ఈ కలర్ని కూడా సార్ రిపీట్ చేస్తాను. ఈ గ్రీన్స్, ఈ గ్రీన్. ఓకే, గ్రీన్ కంటే కూడా ఈ కలర్లో ఎక్కువ సార్లు వచ్చింది, రిపీట్ అవుతుంది అది. సో నేను దీన్ని తీసుకుంటాను. ఎస్, ఓకే. సో ఈ కలర్ యాక్చువల్గా ఏంటి, బ్లాక్ కాదు, బ్లాక్ కాదు, ఈ కలర్ తీసుకున్నాం. ఐ థింక్ దిస్ ఈస్ నైస్, రైట్. సో డన్. సో దీన్ని సైజ్ కరెక్ట్గా పెట్టుకోండి. ఇది ఆర్ట్ బోర్డు దాటి ఉన్నా పర్లేదు కానీ లోపలికి ఉండకూడదు. సో ఇది సంథింగ్ తేడా వచ్చింది, చూద్దాం అది. రైట్, ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం రైట్ క్లిక్, అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్. అఫ్కోర్స్ ఇది కూడా సేమ్ కలర్.
ఎందుకంటే ఆ టెక్స్ట్ దాని మీద కనబడాలంటే అదే కలర్లో ఉండాలి. ఓకే, ఇలా ఉంది. కాకపోతే ఈ సైజ్ కొంచెం పెంచుకోవాలి ఇలాగనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఇది 2 లైన్స్లో రావాలి. సో దీన్ని కూడా ఈ ఫాంట్ ఎంత ఉంది, ఇది 21 ఉంది కదా. సో దీన్ని కూడా అదే సైజ్ పెట్టేస్తాం, 21, రైట్. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్, అంటే మనకి సేమ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి దీన్ని కదా. ఎస్, ఇక్కడ స్పేస్ ఉంది కదా, వెబ్సైట్ ఇన్ఫో, ఎస్. ఇక్కడ సో బ్యాక్ స్పేస్ కొట్టేశాను, బ్యాక్ స్పేస్ కొట్టేస్తే అక్కడికి వెళ్ళిపోయింది అది. ఓకే, ఎస్, కాంటాక్ట్, ఎస్. ఇక్కడ ఇలా పెట్టేద్దాం. అండ్ ఓకే, ఎస్. ఇక్కడ మనకి ఇంకొక లైన్లో వచ్చేసింది, ఇంకా ఇంకొకటి ఒక లైన్లో వస్తే బాగుండు. చూద్దాం ఒకసారి. ఇది ఎంత ఉంది, ఇది 21 ఉంది కదా. సో దీన్ని సైజ్ మార్చేస్తే కొంచెం అందులోకి ఫిట్ అవుతుంది. సో 21 కాకుండా నేను ఏం చేస్తానంటే 18 పెట్టేస్తే, 18 పెట్టేసి దీన్ని మనం ఏం చేద్దాం, బ్యాక్ స్పేస్ కొట్టేద్దాం. ఓకే, ఈ స్పేస్ని బట్టి అనమాట. సో మనకి ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇలా తీసుకుందాం. అయినా కానీ ఇది మనకి స్పేస్ సరిపోవట్లేదు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్మాల్ నేచర్ రిప్రజెంటేటివ్ సోమ్వేర్ ప్రీమియం క్వాలిటీ, రైట్. సో ఇక్కడ మనకి సోమ్వేర్ ఇక్కడ మనకు కొంత ప్లేస్ ఉంది. ఎస్, ఇలా తీసుకుందాం. ఎస్, అక్కడ సెట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని 2 లైన్స్లోకి, ఇందాకలాగే 2 లైన్స్, లేదంటే అది 1 లైన్లో కొట్టేద్దాం. దీన్ని సెంటర్ చేసేస్తాను, అలైన్మెంట్ సెంటర్ పెట్టేద్దాం. ఇలా పెట్టేసి దీన్ని ఏం చేస్తానంటే ఇలా తగ్గించేద్దాం. ఎస్, ఇలా. సో 2 సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ సెంటర్ కొట్టేద్దాం. ఇది ఎక్స్ట్రా ఇలా రావాలి. ఓకే, ఓకే. సో కంట్రోల్ లెస్. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ సో దీన్ని కూడా నేను 18 ఇచ్చేస్తాను, సెట్. ఓకే, సో కలర్ డెఫినెట్గా మనం వేరే కలర్ తీసుకోవాలి. సో మనకి ఈ కలరు సో మనకి కలర్ కనిపించట్లేదు. కంపల్సరీ ఇది మళ్ళీ అగైన్ ఇది కలర్ ఉండాలి. ఎస్, పర్ఫెక్ట్. సూటబుల్ కలర్ పడితేనే అది లుక్ చాలా బాగుంది, రైట్. సో ఇక్కడ మనకి కరెక్ట్గా ఫిల్ అయింది. సో నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ రో మొత్తం సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ ఎలిమెంట్ కొట్టేస్తే నీలా ఉంటాయి అనమాట, రైట్. ఇది ఇక్కడ వచ్చింది, ఇది ఇలా వచ్చింది, ఫ్యాంటాస్టిక్. లోగో కూడా పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఇక్కడ ఈ డార్క్నెస్ ఏంటంటే నాకు కొంచెం డార్క్ ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, అంతే. దాట్స్ ఇట్. ఓకే, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ, గ్రూప్ అయిపోయింది, రైట్. సో డన్. సో నేను ఒకసారి ఏంటంటే మనం జేపెగ్ అన్నది సేవ్ చేసేద్దాం. చూడండి, ఇదేంటంటే యాక్చువల్గా ప్రింటింగ్ మనం సిఎంఐకి ఉండాలి. ప్రజెంట్ మన ప్రింటింగ్ ఏం లేదు కాబట్టి ఆన్లైన్లో మనం పోస్ట్ చేయడం కాబట్టి నేను ఆర్జీబీ పెట్టేస్తాను. ఓకే, మనకి డిస్ప్లే అన్నది బాగుంటుంది అనమాట. ప్రింటింగ్ అయితే కంపల్సరీగా సిఎంఐకే పెట్టుకోవాలి. ఎక్స్పోర్ట్ యాజ్, సో నేను యూజ్ ఆర్ట్ బోర్డ్ అంటున్నాను. ఇది జేపెగ్ ఎక్స్పోర్ట్. ఓకే, సో నేను ప్రజెంట్ నేను ఆర్జీబీలోనే సేవ్ చేస్తున్నాను, ప్రింటింగ్ కాదు కాబట్టి. ఎక్స్పోర్ట్ యాజ్
అండ్ పీడిఎఫ్ ఏంటంటే మనం ఫైనల్ ప్రింటింగ్కి ఇచ్చుకోవాలి. మార్క్స్ అండ్ బ్లీడ్స్ అన్నీ ఆన్ చేసుకోవాలి. సో డన్ అయిపోయింది. సో ఒకసారి మనం సేవ్ అయిందని ఒకసారి చూద్దాం. ఎక్సలెంట్ రైట్. సో బ్యూటిఫుల్ మనకి ఇదంతా వచ్చింది. ఇది కాకపోతే ఇక్కడ మనకి చుట్టూ మనకి వైట్ వచ్చింది. అది సరే చూద్దాం. ఎస్, అది బ్లీడ్ ఏరియా అనమాట. అదేంటంటే అది బ్లీడ్ ఏరియాని మనం ఇచ్చాం కాబట్టి ఆ బ్లీడ్ ఏరియాని ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ వదిలి మనకు చూపిస్తుంది. కట్ అయినప్పుడు అది రాదనమాట. జేపీఈలో మనకు అది చూపిస్తుంది. సో మనకు ప్రింటింగ్లో ఏంటంటే ఈ సైజ్ అలా కట్ అవుతుంది. రైట్. సో ఈ సైజ్ చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఫాస్ట్గా చేసాం. అయినా కానీ కలర్స్ అవి కరెక్ట్గా ఎక్కడ పడాలో అలా పడాలి. ఇందులో మనకి ఇది మసాలాకి సంబంధించింది ఆ వామ్నెస్ అన్నది కనిపించాలన్నమాట. రైట్. సో పర్టికులర్గా విజువల్గా చాలా ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేస్తుంది. సో విజువల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ పోస్టర్స్. రైట్. దట్స్ ఇట్.